వారి వెనకగా వస్తున్న తాపసి ఇది గమనించాడు. మనులు మాకే పాపమా తెలియదు, మేము నీ సౌందర్యాన్ని చూడలేకపోదుమని అని మొరపెట్టుకున్నారు. తాపసి అప్సరస తొందరపాటు కోసం వచ్చి, నువ్వు ముందు వెనక చూడకుండా తొందరపాటుతో మునులను శపించావు కనుక నువ్వు వారితో పాటు భూలోకంలో జన్మించి అని ఆమెను శపించాడు. భూలోకంలో శివభక్తుడైన మహారాజుడు ఉంటాడు. ఈ అప్సరస అతనికి వేశ్యగా ఉంటుంది. ఆ రాజుకు అభిమానుడైన ఓ పండితుడు మఠం కట్టుకుని నివసిస్తూ ఉంటాడు. అతను మహాపండితుడు. ఆయన వద్ద 12 మంది మునుములు తెలివి తక్కువగా శిష్యులుగా చేరుతారు. రాజు ఇతనిని మఠం నిర్వహణకు సాయం చేస్తూ ఉంటాడు. ఆ మహాపండితుడే ప్రమాదానంద గారు. వారికి శిష్యులంటే వల్లమాలిన ప్రేమ, ఎక్కడలేని వాత్సల్యము. శిష్యులంతా తెలివి తక్కువగా ప్రవర్తించిన ధనం తెలివి తక్కువ వలన